ధన్ సమాజ్ కులస్తుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తారని ప్రభుత్వం తరపున సంక్షేమ ఫలాలు అందేలా చూస్తారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో జరిగిన గోండి ధర్మగురు హిరాసుక జయంతి వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ హిరాసుక జయంతి వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా తన వంతుగా కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి లేఖను రాస్తానని తెలిపారు. హిరాసుక సూచించిన మార్గాన్ని అందించిన ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన సిద్ధాంతాలను అనుసరించాలని అన్నారు. ఇక చదువుతోనే భవిష్యత్తు బాగుంటుందని మగ ఆడ తేడా లేకుండా పిల్లలను సమానంగా చదివించాలని అన్నారు. అన్ని రంగంలో లారించేలా పచ్చాన సమాజ కులస్తులకు తన ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులున్నా తన వంతు సహాయం సహకారాలు ఉంటాయని భరోసా కల్పించారు. ప్రేమగా ఆప్యాయతగా అభిమానించే గోండి ధర్మగురు హీరా సుక్క గారి లింగో జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరపున కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కానీ మీ పర్దాన్ సమాజానికి ఏ సహకారమైనా అందజేయడానికి నేను ముందు వరుసలో ఉంటా, నేను సిద్ధంగా ఉంటా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ ఎలక్షన్ కోడ్ 27వ తారీఖు తర్వాత, మార్చి 3వ తారీఖు తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మనమందరం కూడా ఒకసారి సమావేశం అయిదాం. పర్దాన్ సమాజంలో అనేక సమస్యలు ఉన్నమాట వాస్తవమే. ఈ సమాజం అభ్యున్నతి కోసం ప్రతి సంవత్సరం కూడా మీరు ఇంత జయంతి ఉత్సవాల్ని ఇంత బాగా జరుపుకోవడం, దానికి మీ అందరికీ నేను ఒకటి హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజే ఇంతకుముందు కూడా సీతక్క గారికి ముఖ్యమంత్రి దృష్టి గారికి తీసుకెళ్ళాము. ఈ రోజు కూడా నేను లెటర్ రాస్తాను. గోండి ధర్మగురు హీరా సుక్క గారి యొక్క జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తా అని సభాముఖంగా అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. తప్పకుండా మీరు అడిగే కోరిక న్యాయబద్ధమైన కోరిక, ధర్మబద్ధమైన కోరిక. ఎక్కడ ధర్మబద్ధమైన కోరిక ఉంటుందో, న్యాయబద్ధమైన కోరిక ఉంటుందో దానికి కంది శ్రీనివాస్ రెడ్డి మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తాను. ఎందుకంటే పర్దాన్ సమాజ్ ఓట్ల వల్లనే గత 5 ఏళ్లలో ఏ కాంగ్రెస్ పార్టీకి రాని ఓట్లు 50,000 ఓట్లు మీ మద్దతు వల్లనే నాకు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 5 ఎలక్షన్లలో 50,000 ఓట్లు ఎవరికి రాలేదు, కానీ మీ మద్దతు వల్లనే పర్దాన్ సమాజం నాకు అండగా ఉన్నది. ఇక్కడ ఎంతో మంది నా కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి నేను నమస్కరిస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఎంతో నాకు సహకారం చేసిండ్రు. మీ సేవకి, మీ యొక్క కృషికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక మరొక విషయానికి వస్తే, పర్దాన్ సమాజం హీరా సుక్క గారు ఆదివాసీలకు అందజేసినటువంటి ధర్మబద్ధమైన సిద్ధాంతాలు, న్యాయబద్ధమైనటువంటి సిద్ధాంతాల్ని మరింత ముందుకు తీసుకెళ్తూ చదువులలో పర్దాన్ సమాజం రాణించాలా, బాగా చదువుకోవాలా, మన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలా. అయితే పర్దాన్ సమాజంలో మగపిల్లగాన్ని మంచిగా చదివిస్తున్నాం, మరి ఆడపిల్లల్ని మంచిగా చదివిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మగపిల్లలతో సమానంగా ఆడబిడ్డల్ని కూడా చదివించాలా పర్దాన్ సమాజంలో. వాళ్ళకు కూడా గవర్నమెంట్ జీతాలు వస్తాయి. ఆడపిల్లలకు కూడా చదివిస్తారా? మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని చదివిస్తారా? ఓ పెద్దమ్మలు, అక్కలు చదివిస్తారా? ఎంతమంది మా ఆడబిడ్డల్ని కూడా చదివిస్తారు? మగపిల్లలతో సమానంగా చదివిస్తారా? లగ్గంకి ఏం తొందర లేదు, చదువే ముందు అన్నిటికంటే. అవునా? అందరూ కూడా ఒప్పుకుంటారా? ఫస్ట్ చదివించాలా. మీరందరూ బాగా చదువుకొని మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి విద్య, వైద్యము, ఉపాధి, రాజకీయాలలో కూడా పర్దాన్ సమాజం రాణించాలా. పర్దాన్ సమాజాన్ని రాజకీయంగా ప్రోత్సహించడానికి కంది శ్రీనివాస్ రెడ్డి